గుండు కొట్టించుకోవడం తథ్యం. నువ్వు ఇప్పుడు చెప్పి పరిశోధన చేసి రెడీ చేసుకోండి. మీ గుండు తథ్యము దిగ్గుడు రెడీ చేసుకోండి. అయితే మేడం ఒక్క నిమిషం అదేంటి మీరు అన్ని ఆరోపణలు చేసి మొత్తము బుల్డోజ్ మీరే అన్నారు చాలాసేపు ఉంటుందని నెక్స్ట్ మాట్లాడలేదు. వాళ్ళు కంప్యూటర్ మళ్ళీ ఆన్సర్ చెప్తాను నేను. ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్స్ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి వీ క్యాండిడేట్స్ కి డైరెక్ట్ హూ ఇస్ కంప్లైంట్ అథారిటీ అంటే రిటర్నింగ్ ఆఫీసర్. ప్రతి ఒక్క సో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైతే ఉంటారో ఆయనకు ఒక కాపీ ఇస్తారు. ఇక వీళ్ళు ఎట్లనే ఇట్ ఇస్ బై ఎలక్షన్ కాబట్టి ఇక్కడ అందరూ ఆల్ సెంట్రల్లీ కాన్సన్ట్రేట్ ఇప్పుడు మన నామినేషన్ ఏడిస్తున్నారు మీరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే అందరూ పోయి ఢిల్లీకి నామినేషన్ ఇయ్యారు. కాదు మేడం ఇచ్చినారు కాబట్టి నిర్ణయాధికారం ఉండదు మేడం. ఇచ్చిన కాబట్టి నిర్ణయాధికారం అక్కడ జాలేదు. దాని అప్పీలేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రం పైన అవగాహన లేదు. ఏం తెలియదు వాళ్ళకి ఒక్క నిమిషం ఆగండి. మీరే గెలుస్తున్నారు, అరవాల్సిన పని లేదు. మీకు పర్సనల్ తెలుసు, నాకేం ఫ్రస్ట్రేషన్ లేదు. కానీ మనకు తెలిసిందే చట్టం ప్రజలకు తప్పుగా చెప్పొద్దు అంటున్నా. అయితే ఇంతకు ముందు అన్ని నువ్వే చెప్పి మళ్ళీ నేను ఫస్ట్ గుండుకు రెడీ కాండి. మీరు ఫస్ట్ గుండుకు రెడీ చూపి మా బార్బర్ ఎవరున్నారో గుండు గౌతమ్ ప్రసాద్ గారు 2023లో బీఆర్ఎస్ పార్టీ సరే జరిగిన తప్పిదాలా లేకపోతే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదా, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి, ఏదైనా కూడా అధికారానికి దూరం అయ్యారు. 39 సీట్లు వచ్చినాయి. మేజర్గా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఎక్కువ కాదు, ఆల్మోస్ట్ మీకే వచ్చినాయి అన్ని కూడా. కానీ తర్వాత దురదృష్టకరం కంటోన్మెంట్లో ఒక ఉప ఎన్నిక వచ్చింది, అక్కడ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది, అదే దురదృష్టం సంఘటన జరిగింది కాబట్టి దీంట్లో కూడా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు. కానీ నైతికంగా విజయం మాదే, వాళ్ళు అట్లా గెలిచారు వీళ్ళు ఇట్లా గెలిచారు అంటే ఏదైనా గెలిపే అంతమంగా అదే చూస్తారు తప్ప దీనివల్ల చేశారు కాబట్టి గెలిచారు అనేది ప్రజలకు అనవసరం. వాళ్ళు ఏం తీర్పు ఇవ్వాలనుకున్నారో ఇచ్చారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఎన్నిక ఎట్లయినా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పైన నిందలు వేయాలనుకుంటే మీరు ఏపీ మాట్లాడిందంటే పట్టించుకుంటా అని చెప్పి ఆయన 15 నిమిషాలు మాట్లాడి నా మాట బయటకు వెళ్ళిపోయారు. ఆయన గుండుకు రెడీ అమ్మనండి, బట్టలు తెచ్చుకోమనండి. మేడం ఇగో వాడు ఆల్రెడీ నా టైంలో వారు ముందు కొట్టించుకుంటా మేడం మేము గెలుస్తున్నాం కదా అని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీ పైన ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు తీసుకొని నేనేమి నా సెల్ఫ్ ప్రమోషన్ కోసం కూర్చున్న కార్యకర్తను కాదు. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ నేను ఇలాంటివి చాలా చెప్పారు కదా. అయినా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు మీతోనే ఉన్నారు, మిమ్మల్ని అందుకే ఒక్క నిమిషం టైం అండి మేడం, ఒక్క నిమిషం టైం, ఒక్క నిమిషం ఇది నా టైంలో వాళ్ళు గుండు పట్టించుకుంటానే దాదాపు 8 నిమిషాలు డిప్లొమా
ఎక్కడ డినై చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడిస్తారు. విషయం ఏంటంటే 2023 ఫలితాలు ఏదైతే మీరు నేను చెప్పాలనుకున్న విషయాలు మీరు చెప్పలేకపోతే మీరు ప్రారంభించలేక వాస్తవ పరిస్థితి నాకు టైం ఇచ్చారు. నేను టైంలో మాట్లాడాలి. ఆయన మాట్లాడిరు, దాంట్లో ఒక ఛాలెంజ్ చేసిరు, నేను చూపిస్తున్నాడు అని చెప్పేసి నేను అన్నా. మీరు ఛాలెంజ్ చేస్తే అప్పుడే రియాక్షన్ అవుతారు.